ఎపిసోడ్ 289. శివని గెంటేసిన అత్తమామలు. సుభిక్ష వచ్చి సురభి వాళ్ళని 2 రోజుల్లో విల్లా ఖాళీ చేయమని ఆర్డర్ వేసి వెళ్తుంది. రేణుక శ్రవణ్ ఏదో ఒకటి చేసి కంపెనీ విల్లా పోకుండా చేయాలని చూస్తుంటారు. విల్లా దగ్గరకు వచ్చిన శివని శ్రవణ్ రేణుక అవమానిస్తుంటారు. అయినా శివ, ఏ విషయంలో నిన్ను నమ్మినా నువ్వు ఒక బ్యూటీతో కలిసి ఒకే రూమ్ లో ఉన్నావా లేదా? తను నీపై కూర్చొని నీ మెడ చుట్టూ చేతులు వేసింది. నువ్వు ఆ విషయం గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? నువ్వు ఇంకా మా అమ్మాయిని కూల్ చేసి ఆడుకోవాలని అనుకుంటున్నావా అని కోపంగా అన్నాడు శ్రవణ్. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో శివకి అర్థమైంది. అంటే చెన్నైలో ఎవరో నాపై నిఘా వేసుంచారు. నన్ను హైదరాబాద్ రప్పించడమే కాకుండా సురభి కంపెనీని దివాలా తీసే దిశగా తీసుకెళ్లారు అని ఆలోచిస్తుంటే అది ఎవరో శివకి అస్పష్టంగా అర్థమవుతూ వస్తోంది. నేను వచ్చానని సురభికి చెప్పండి. నేను ఆమెకి ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను కంపెనీ ఇష్యూని క్లియర్ చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు శివ. హైదరాబాద్ లో ఇదంతా ఎవరు చేస్తున్నారో కనుక్కోవటమే శివ చేయాల్సిన మొదటి పని. ఏంటి, నువ్వు మా కంపెనీ సమస్యని పరిష్కరిస్తావా? ఇంకా యాక్ట్ చేయడం మానేసేయ్. అసలైనా ఈ ప్రాబ్లమ్స్ అన్ని నీకు తెలియదా? నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? ఇంకా ఎందుకు మా ముందు యాక్ట్ చేస్తున్నా అని అసహ్యంగా శివ వైపు చూస్తూ అన్నది రేణుక. శ్రవణ్ రేణుక ఇద్దరు శివ వెళ్లే వరకు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. అయితే శివ వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో విల్లాలోని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న సురభి విండోలో నుంచి బయట జరిగేది మొత్తం చూస్తోంది. ఆమె ఎక్స్ప్రెషన్ కాంప్లికేటెడ్ గా ఉంది. శివ రావటం చూసినప్పుడు ఆమె మనసులో వెంటనే వెళ్లి అతన్ని హక్ చేసుకుని తనకు వచ్చిన ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనిపించింది. కానీ సురభికి తాను శివకి తగిన జోడీని కాదు అని సుభిక్ష వచ్చి వెళ్ళాక అర్థమైంది. అయితే శివ ఇప్పటికీ తనని ఇష్టపడుతున్నాడో లేదో సురభికి అర్థం కాలేదు. నా కూతురు ఇప్పుడిప్పుడే కాస్త నా మాట వింటోంది. ఈ వేస్ట్ ఫెలో వచ్చి మళ్ళీ ఏదో చెయ్యాలని చూస్తున్నాడు అని కోపంగా అనుకుంటూ లోపలికి వెళ్లిన రేణుక సరాసరి కూతురు దగ్గరికి వెళ్లి, సురభి, ఆ శివ వచ్చాడు. వాడిని చూస్తుంటే నాకెంత కోపంగా ఉందో తెలుసా? ఈ రోజు మన ఫ్యామిలీ ఈ పొజిషన్ లో ఉండటానికి కారణం వాడే. మన ముందు నటిస్తున్నాడు. అసలు అతను చెన్నైలో చేసిన ఏదో పనులు, అందగత్తెలతో కలిసి దిగిన ఫోటోలు, ఇవన్నీ మనకు తెలియకపోతే నువ్వింకా అతన్ని నమ్మేదానివి అని శివపై ఉన్న కోపాన్నంతా వెళ్ళగక్కింది రేణుక. సురభి మౌనంగా తల్లి మాటలు వింటోంది. శ్రవణ్ రేణుక ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు శివని తిడుతున్నారు. కాసేపటికి, శివ ఏమైనా చెప్పాడా అని మెల్లగా అడిగింది సురభి. ఇంకా ఏం చెప్తాడు? అయినా వాడికి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకేం తెలుసు? కామెడీలు చేస్తున్నాడు. ఇప్పుడు మన కంపెనీని విల్లాని ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తాడంట. ఇవన్నీ నాటకాలు. చెన్నైలో చేయాల్సిందంతా చేసి ఇప్పుడు వచ్చి ఏమీ తెలియనట్లు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తూ మనకేదో హెల్ప్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఇతను ఎలా సంక్షోభంలో ఉన్న మన కంపెనీని బయటకు తీసుకొస్తాడు? పెద్ద జోక్ కాకుంటే నువ్వు శివ గురించి మర్చిపో. అతనితో అస్సలు మాట్లాడకు. అతని గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత కోపం వస్తుంది. అలాంటి కృతజ్ఞత లేని వ్యక్తి మన ఫ్యామిలీలోకి రావడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఇక అతని గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని అసంతృప్తిగా అన్నాడు శ్రవణ్. తన తండ్రి తల్లి మాటలు వింటున్న ఆమె ముఖంలో భావాలు పూర్తిగా మారిపోయాయి. శివ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తన తల్లిదండ్రులకు తెలియదు. కానీ శివకి ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. అయితే సిచ్యువేషన్ ఏమీ పైకి కనిపించేంత నార్మల్ గా లేదు. ఎదురుగా కనిపించే అన్ని విషయాలు నిజం కావని శివ చెప్పాడు. ఈ విషయం గురించి ఆలోచించాలి. అయితే శివ ఆ అందమైన అమ్మాయి ఇద్దరు చాలా దగ్గరగా కూర్చున్న పిక్ ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉంది. నీతో మాట్లాడాలి, నీతో ప్రతిదీ డిస్కషన్ చేయాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్నాడు. అతను ఎంత సిగ్గులేనివాడు! ఇంకా నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నాడు. కృతజ్ఞత లేని వ్యక్తి. నువ్వు ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉండాలి. అతను చెప్పేదేది ఇకపై నమ్మొద్దు. ఇంకా అతను మన ఇంట్లో మనిషిగా నీ పక్కన నీ భర్తగా ఉండాలని కలలు కంటున్నాడు. కానీ ఇంకెప్పుడు అతను మన శిఖా ఫ్యామిలీ గేట్ లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు అని కోపంగా అన్నది రేణుక. శివ నన్ను చూడాలనుకుంటున్నాడా? నాకు వివరణ ఇవ్వాలి అనుకుంటున్నాడా అని అనుకున్న సురభి ఫేస్ లోని భావాలు మారిపోయాయి. వాడింకా నిన్ను చూడాలనుకుంటున్నాడు. కానీ అలాంటి కృతజ్ఞత లేని వ్యక్తిని నువ్వు చూడాలనుకోవట్లేదని నేను చెప్పాను. నువ్వు తనని చూసినా, కలిసినా, మాట్లాడినా మళ్ళీ నిన్ను తన వైపుకు తిప్పుకోవడం అతనికి పెద్ద పని కాదు అని చిరాగ్గా అన్నది రేణుక. నేనిక శివని చూడలేను. అతని మనసులో నాకు స్థానం ఉన్నా నేను అతనికి ఇక ఎదురు పడలేను. అన్నిటికంటే ముఖ్యంగా అతనికి నాకు చాలా వ్యత్యాసం ఉంది. అతనికి నేను సరైన జోడీని కాదు. అతని పక్కన నిల్చోడానికి కూడా నాకు ఎలాంటి అర్హత లేదు. నేను ఒక పనికి రాని దాన్ని అని తన మనసులో శివని శిఖరాగ్రంలో కూర్చోబెట్టి తను గులకరాయిగా ఫీల్ అయింది సురభి. శివ యాటిట్యూడ్, స్కిల్స్, ఎబిలిటీస్ ఎలా ఉన్నా ఆమె తన యాటిట్యూడ్ మార్చుకోలేదు. అంతేకాదు బయట వేరే లేడీస్ తో ఎలాంటి సంబంధం ఉన్నా అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అతనికి ఒక అవకాశం ఇచ్చేది. కానీ ఆమె తనను తాను తక్కువ చేసుకోవడం వల్ల శివని కలవలేకపోతోంది. నువ్వు చెప్పింది నిజమే. ఆ చెత్తని మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు అని గర్వంగా అన్నది రేణుక. హైదరాబాద్ లోని పురుషోత్తం ఎంటర్టైన్మెంట్ సెంటర్. ఇది సిటీలోనే సెకండ్ లెవెల్ బిల్డింగ్. ఒక బంగారు గని అని చెప్పొచ్చు. శివ పురుషోత్తం ఎంటర్టైన్మెంట్ సెంటర్ బిల్డింగ్ కింద ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నిల్చొని ఉన్నాడు. నందన్, సురేందర్ ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ గురించి బయట ఆరా తీశాడు. అంతేకాదు హైదరాబాద్ సిటీలోని ఫేమస్ సర్కిల్లో సిచ్యువేషన్ గురించి కూడా తెలుసుకున్నాడు. ఇక శివ స్టీఫెన్ గురించి ఆరా తీయగా అతను అదే బిల్డింగ్ లోని 16వ అంతస్తులో గ్రాండ్ హాల్లో డిన్నర్ లో ఉన్నాడు. అతని చుట్టూ 30 మంది బాడీ గార్డ్స్ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి, బాస్, స్టీఫెన్ మీకోసం ఎవరో వచ్చారు అని అన్నాడు. నా కోసమా? ఎవరొచ్చారు
అని వైన్ సిప్ చేసి టేబుల్ పై పెట్టి అడిగాడు స్టీఫెన్. అదే సమయంలో, స్టీఫెన్, హైదరాబాద్ లో నీకు చాలా మంచి లైఫ్ ఉన్నట్లుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు అని ఇండిఫరెంట్ వాయిస్ తో సీరియస్ కళ్ళతో బ్లాక్ షర్ట్ వేసుకున్న ఓ యువకుడు చేతులు వెనక్కి పెట్టుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని చూడగానే స్టీఫెన్ వెంటనే లేచి నిలబడ్డాడు. అతని చేతిలోని వైన్ గ్లాస్ కింద పడి పగిలిపోయింది. మాస్టర్ శివ అంటూ భయంతో శివని పలకరించడానికి ముందుకు పరిగెత్తుకు వెళ్లి, మాస్టర్ శివ, మీరు తిరిగి వచ్చారా? మీరే స్వయంగా నా దగ్గరకు వచ్చారా? మీరు వచ్చినట్లు నాకొక్క మాట తెలిస్తే నేనే వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని కదా అని గౌరవంగా అన్నాడు. శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక చైర్ లో కూర్చున్నాడు. శివ ఏం చెప్తాడా అని కాస్త వంగి నిల్చున్నాడు స్టీఫెన్. నువ్వు బృందావనం విల్లాకి ఎవరినైనా పంపావా అని కూల్ గా అడిగాడు శివ. శివ బృందావనంలో ఉన్న విల్లా సురభి కోసం కొన్నాడు. ఆ విల్లా ఇప్పుడు అతని అనుమతి లేకుండా వేలం వేశారు. అయితే అతను డాక్యుమెంట్స్ చూసినప్పుడు వాటిపై స్టీఫెన్ సిగ్నేచర్ ఉంది. మనోహర్ రియల్ ఎస్టేట్ చూసుకోవడానికి నందన్ స్టీఫెన్ ని పెట్టాడు. బృందావనం కూడా మనోహర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అది చూసిన స్టీఫెన్ తల గిర్రున తిరిగింది. అతను కంగారు పడిపోతూ, మాస్టర్ శివ, మీరు నేను విల్లా ట్రాన్స్ఫర్ చేసిన విషయం గురించి మాట్లాడుతున్నారా? నా సబార్డినేట్ నాతో ఈ సిగ్నేచర్ చేయించినట్లున్నాడు. ఇవన్నీ కూడా ఎల్డెస్ట్ మిస్ సువీక్ష మా చేత బలవంతంగా చేయించింది. నాకేం తెలియదు. నేను మీ సబార్డినేట్ గా మీకు పూర్తిగా విధేయుడిగా ఉంటాను. మిమ్మల్ని కాదు అని నేనే పని చేయడానికైనా ఎప్పుడు ధైర్యం చేయను అని అన్నాడు స్టీఫెన్. ఎల్డెస్ట్ మిస్ సువీక్ష అని సీరియస్ గా చిరునవ్వు నవ్విన శివ, నిజంగా ఈ క్రేజీ ఉమెన్ ఇదంతా చేసి కావాలని నా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఓకే స్టీఫెన్, కానీ నువ్వు సువీక్షకి సహకరిస్తూనే ఇంకా నా మాట జవదాటలేదు. నేను గీసిన గీత దాటలేదు అంటున్నావు. ఇదేనా నా పట్ల నీ విధేయత అని సీరియస్ గా స్టీఫెన్ వైపు చూస్తూ అన్నాడు శివ. మాస్టర్ శివ, మిస్ సువీక్ష మీ మనిషి కాదా? ఆమె మీ భార్యగా చెప్పుకుంటుంది. మేడం సువీక్ష మిసెస్ శివ సువీక్షగా ఇక్కడ తన పెత్తనాన్ని మొదలు పెట్టింది. అందుకే మీ సబార్డినేట్స్ అయిన మేము మీ ఫ్యామిలీకి కూడా సబార్డినేట్స్ కాబట్టి ఆమె చెప్పింది చేశాము. అంతేగాని మీకు వ్యతిరేకంగా ఏమైనా చేసే ధైర్యం మాకు లేదు మాస్టర్ శివ అని నుదుటిన పట్టిన చెమటని తుడుచుకుంటూ అన్నాడు స్టీఫెన్. కొంతకాలం క్రితం సువీక్ష స్టీఫెన్ దగ్గరికి వచ్చింది. సురేందర్ నందన్ తో ఎలా అయితే డీల్ చేసిందో అతనితో కూడా అలానే డీల్ చేసింది. స్టీఫెన్ ఒక జిత్తుల మారి నక్క. సువీక్ష బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న అతను వెంటనే ఆమెతో కలిసిపోయాడు. అందుకే సువీక్ష ఏం చెప్తే అదే అతను చేశాడు. అందుకే సురేందర్ నందన్ అరెస్ట్ అయినట్లు స్టీఫెన్ అవ్వలేదు. శివ సీరియస్ గా నవ్వుతూ స్టీఫెన్ వైపు చూస్తున్నాడు. స్టీఫెన్ ఏం ఆలోచిస్తున్నాడో అతనికి తెలియదు. స్టీఫెన్, నేను ఇంకా ఏం చెప్పలేదు, కానీ సువీక్షని అప్పుడే మా ఫ్యామిలీతో కలిపేయడానికి నువ్వు తొందరపడుతున్నావా? అసలు సువీక్ష నా భార్య అని నీకెవరు చెప్పారు? నేను చెప్పానా అని అన్నాడు శివ. అది విన్న స్టీఫెన్ ముఖ కవలికలు మారిపోయాయి. అతని బాడీ అంతా చెమటతో తడిచిపోయింది. శివ ఇలా మాట్లాడతాడని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సువీక్ష మిస్టర్ శివ యొక్క వైఫ్ కాదా? ఇదెలా సాధ్యం? శివ ఎంత ధనవంతుడు, ఎంత శక్తివంతుడు. కానీ శివ యొక్క బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ విషయాలు నాకు తెలియకపోయినా శివ బాంబేలోని ఇంపీరియల్ సర్కిల్లో ఒక సంపన్న కుటుంబానికి చెందిన యజమాని అని, ఈ సువీక్ష నాయక్ హస్బెండ్ అని మిస్ సువీక్ష చెప్పింది. సువీక్ష యొక్క రెప్యుటేషన్ ఇంపీరియల్ సిటీలో ఒక ఉరుము లాంటిదని నాకున్న కనెక్షన్స్ ద్వారా సువీక్ష గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఇంపీరియల్ సర్కిల్లోని 5 గొప్ప కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన యువరాణి ఈ సువీక్ష. ఆమె ఆ కుటుంబంలోని వారందరికీ అత్యంత ప్రియమైన వ్యక్తి. బాంబేలోని సువీక్ష యొక్క రెప్యుటేషన్ నన్ను భయపెట్టింది. అందుకే కదా నేను వెంటనే ఆమెకి లొంగిపోయింది అని అనుకున్న స్టీఫెన్, మాస్టర్ శివ, ఈ విషయం ఇంపీరియల్ సర్కిల్లో అనుకుంటున్నారు. సువీక్షే మీరు ఆమె హస్బెండ్ అని చెప్పింది అని భయపడుతూ అన్నాడు. అవునా? ఆమె ఏది చెప్తే అది నువ్వు నమ్ముతావా అని స్టీఫెన్ వైపే చూస్తూ తన వేళ్లతో టేబుల్ పై కొడుతూ కూల్ గా అన్నాడు శివ. ఆ మాటతో స్టీఫెన్ పిడుగుపడ్డట్లుగా ఫీల్ అయి షాక్ అయ్యాడు. అతని గుండెల్లో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. శివ యాటిట్యూడ్ చూస్తుంటే అతనికి సువీక్షకి మధ్య గుడ్ రిలేషన్ ఏమీ లేనట్లు అనిపిస్తుంది. దీన్ని బట్టి తెలిసిన మరో విషయం, సువీక్ష మాస్టర్ శివని ఇష్టపడుతోందని, కానీ అతను ఆమెని పట్టించుకోవట్లేదని. ఆమె ఎంతో గొప్ప కుటుంబం నుంచి వచ్చిన యువరాణి. పైగా మాస్టర్ శివ అంటే పడి చచ్చిపోతోంది. అతడినే తన భర్తని చెప్పుకుంటుంది. ఆయన మాస్టర్ శివ ఏం పట్టించుకోవట్లేదు. అసలు అలాంటి గొప్ప అమ్మాయి మాస్టర్ శివ వైఫ్ అంటే వినటానికి ఎంతో బాగుంది. కానీ మాస్టర్ శివ ఎందుకు ఆమెని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అనుకున్నాడు స్టీఫెన్. అతనికి చాలా టెన్షన్ గా ఉంది. మాస్టర్ శివ, నేను తప్పు చేశాను మాస్టర్ శివ. మిస్ సువీక్షకి మీకు మధ్య ఉన్న రిలేషన్ ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి మాస్టర్ శివ, ఇది నా తప్పే అని వెంటనే తలదించుకుని అన్నాడు స్టీఫెన్. అతని ముఖం నిండుగా రెస్పెక్ట్, కళ్ళ నిండుగా భయం క్లియర్ గా తెలుస్తోంది. శివ ఎక్స్ప్రెషన్ ఎప్పట్లానే మామూలుగా ఉంది. అక్కడే ఉన్న పాట్లోని బ్లాక్ టీని కప్పులో వంపుకొని సిప్ చేసి, సురేందర్ నందన్ ఎక్కడున్నారు? సువీక్ష వాళ్ళని కిడ్నాప్ చేసిందా అని అన్నాడు. ఇప్పటికే రేణుక మాటల్ని బట్టి ఇదంతా సువీక్ష చేస్తుందని అర్థమైన శివ స్టీఫెన్ మాటలతో ఏం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఇక లేజనోవా నేను సన్నిహితంగా ఉన్న ఫోటోస్ సెండ్ చేసింది సాకేత్ అయ్యుండొచ్చు. ఎందుకంటే అతనే నన్ను ఫాలో అయ్యాడు. కానీ
సాకేత్ అంత నీచమైన బుద్ధితో ఇలా సీక్రెట్ గా ఫొటోస్ తీసి బయటకు వదులుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సాకేత్ పిక్స్ తీసి సువీక్షకిస్తే సువీక్ష దాన్ని ఒక ఆయుధంగా అందరి మీద ప్రయోగించింది. రేణుకా శ్రవణ్ని ఎదుర్కోవడం కష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అంతా క్లియర్ చేసి సురభికి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అనుకున్నాడు శివ. సురభి శివని నమ్ముతుందా లేదా? శివ అంతా క్లియర్ చేయగలడా? సువీక్షకి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? సువీక్ష శివని వదులుతుందా లేదా? నందన్ సురేందర్ ఎక్కడ ఎలా ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో. ఎపిసోడ్ 290 ది గ్రేట్ నాయక్ ఫ్యామిలీ. ఇంటికొచ్చిన శివని రేణుకా శ్రవణ్ అవమానించి పంపిస్తారు. అదంతా పైనుంచి చూస్తున్న సురభి కూడా వాళ్ళని ఆపదు. శ్రవణ్ రేణుక సురభికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అసలు తను లేనప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి స్టీఫెన్ దగ్గరికి వచ్చాడు శివ. సురేందర్ నందన్ ఎక్కడున్నారు? సువీక్ష వాళ్ళని కిడ్నాప్ చేసిందా అని అన్నాడు శివ. మాస్టర్ శివ, మిస్టర్ సురేందర్, చీఫ్ నందన్ ఎక్కడున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు. మిస్ సువీక్ష ఓసారి వాళ్ళిద్దరిని టీకి ఇన్వైట్ చేసింది. తర్వాత వాళ్ళు ఏమయ్యారో నాకు నిజంగా తెలియదు. అయితే నన్ను మిస్ సువీక్ష ఇన్వైట్ చేయడమే కాకుండా ఆమె ఆర్డర్స్ వింటూ బిజినెస్ ని చూసుకోమని చెప్పారు. నేను అదే చేశాను అని అన్నాడు స్టీఫెన్. శివ స్టీఫెన్ వైపు ఆసక్తిగా చూస్తూ, నందన్ సురేందర్ సువీక్షకి హెల్ప్ చేయడానికి ధైర్యం చేయలేదు, ఎందుకో నీకు తెలియదా అని అన్నాడు కొంత వెటకారంగా. అది విన్న స్టీఫెన్ భయంగా ఒక ఫేక్ నవ్వు నవ్వి, మాస్టర్ శివ, నేను తెలివి తక్కువ వాడిని. ఎందుకంటే మిస్ సువీక్ష తన పేరు మిసెస్ సువీక్ష శివ అని చెప్పింది. సో నేను ఆమె మాటను నమ్మి ఆమెకు అవిధేయతగా ఉండటానికి ధైర్యం చేయలేదు అని అన్నాడు. ఇప్పుడు తన తప్పు కప్పిపుచ్చుకోవాలి అంటే తనకు స్టూపిడ్ అని ఒప్పుకోవాలి. అయితే ఇంతకు ముందు స్టీఫెన్ ఒకసారి శివ వైఫ్ చాలా అందంగా ఉంటుందని విన్నాడు. సో సువీక్ష చాలా అట్రాక్టివ్ గా ఉండేసరికి ఆమె అతని వైఫ్ అని అనుకున్నాడు. అలా అనుకోవడానికి ఆమె షాకింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కారణం. సువీక్ష ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇవన్నీ చేసింది అన్ని నాకు వివరంగా చెప్పు అని కూల్ గా అన్నాడు శివ. మిస్ సువీక్ష హైదరాబాద్ వచ్చింది. ఆమె ఇక్కడికి వచ్చాక ఫస్ట్ చేసిన పని సురభి జ్యువెలరీ గ్రూప్ పైన వేటు వేయడం. ఆమె అలా చేయడానికి సిటీ జ్యువెలరీ అసోసియేషన్ లో తన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించింది. అందుకోసం ఆమె చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఉపయోగించింది. ఇక్కడ అందరికీ కూడా తను మిసెస్ శివగానే పరిచయం చేసుకుంది. ఆ విధంగానే నన్ను తన పనులకు వాడుకుంది. మాస్టర్ శివ, దయచేసి నన్ను క్షమించండి. నేను ఆమె చెప్పినట్లు చేయడం తప్ప వేరే దారి చూసుకోలేకపోయాను. ఎందుకంటే మిస్ సువీక్ష చాలా పవర్ఫుల్. నేను ఆమె ఆదేశాలను అనుసరించి సిగ్నేచర్ చేశానే తప్ప వేరే ఇంకేమీ ఆశించి అలా చేయలేదు. మీకు వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం నాకు ఎప్పటికీ లేదు అని భయంతో వణుకుతూ అన్నాడు స్టీఫెన్. ఆ మాటలతో శివ కళ్ళు లోతుగా మారాయి. సువీక్ష ఎలాంటి పనులు చేయబోతోందో శివకి ఊహ కందలేదు. స్టీఫెన్, వెంటనే సువీక్షకి కాల్ చేసి నేనొచ్చానని వెంటనే నన్ను కలవడానికి రమ్మని చెప్పు అని సీరియస్ గా అన్నాడు శివ. ఓకే ఓకే మాస్టర్ శివ అని సీరియస్ ఎక్స్ప్రెషన్ తో శివ దగ్గర నుంచి కాస్త పక్కకొచ్చి తన మొబైల్ నుంచి సువీక్షకి కాల్ చేశాడు స్టీఫెన్. శివ నెమ్మదిగా టీ తాగుతున్నాడు. అతని మనసు మొత్తం ఆలోచనలతో నిండిపోయింది. సువీక్ష అసలు ఏం చేసిందో అతనికి పూర్తిగా అర్థం కావట్లేదు. ఇక సురభి బాంబే నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుందని అనుకున్నాడు. కానీ ఇప్పుడు సురభేమో అతన్ని చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఆమె మనసులో ఏదో సూక్ష్మమైన మార్పు మొదలైంది. అదేంటి అనేది ఆలోచిస్తున్నాడు శివ. నిజానికి అతను సువీక్ష, రేణుక లాంటి వ్యక్తుల గురించి అస్సలు పట్టించుకోడు. కానీ సురభితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనే విషయం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. మాస్టర్ శివ, మీ సువీక్ష నంబర్ కలవట్లేదు. ఆమె హైదరాబాద్ లో చాలా సీక్రెట్ గా ఉంటుంది. నేను ఆమెని కాంటాక్ట్ చేయలేకపోయాను. మాస్టర్ శివ, మీరు సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చారు. మీకు వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేయనా అని గౌరవంగా అడిగాడు స్టీఫెన్. శివ స్టీఫెన్ కి ఏదో చెప్పబోయేంతలో సడన్ గా ఒక సూట్ వేసుకున్న యువకుడు తలుపులు తోసుకుంటూ లోపలికొచ్చాడు. అతను చాలా డైనమిక్ బిజినెస్ మ్యాగ్నెట్ అని క్లియర్ గా అర్థమవుతుంది. వాట్ ఈస్ దిస్ స్టీఫెన్? నువ్వు అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేయలేదంట. సురభి జ్యువెలరీ గ్రూప్స్ యొక్క షేర్స్ అన్ని పూర్తిగా మా పేరు మీదకి మార్చేయాలని ఆల్రెడీ చెప్పాను కదా, నీకు అర్థం కాలేదా అని కోపంగా స్టీఫెన్ మీద అరుస్తూ వచ్చాడు. స్టీఫెన్ వెంటనే శివ దగ్గరకు వచ్చి, మాస్టర్ శివ, ఇతను మిస్టర్ దినకర్ నాయక్. ఇతను మిస్ సువీక్ష వెంట ఇక్కడికి వచ్చాడు. నాయక్ ఫ్యామిలీలో పెద్దగా పేరు లేనప్పటికీ అతను ఆ ఫ్యామిలీ ఐడెంటిటీ అడ్డు పెట్టుకుని అందరి మీద పెత్తనం చేస్తూ ఉంటాడు. ఇతను నాయక్ ఫ్యామిలీకి శిష్యుడు లాంటివాడు. మిస్ సువీక్షకి తమ్ముడు వరుస అవుతాడు. అంతేకాదు, ఇక్కడ ఇతను మిస్ సువీక్ష స్థానంలో ఉండి అన్ని పనులు చేయిస్తున్నాడు అని అన్నాడు. శివ ముఖం చిట్లించి దినకర్ వైపు చూస్తూ, ఇక్కడ ఆర్డర్స్ పాస్ చేయడం నీ పనా అని అడిగాడు. వాట్ ఈస్ దిస్? నువ్వెవరు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నాతో ఇలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం? నా వెనక ఎవరున్నారో తెలుసా? ఇంపీరియల్ సర్కిల్ యంగ్ మాస్టర్ అయిన శివ, మా బావగారు అని శివతో అని. స్టీఫెన్, ఎవరితను? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? నా ముందు ఇంత నిర్మోహమాటంగా మాట్లాడటానికి ఎంత ధైర్యం? నేనెవరినో అతనికి చెప్పలేదా అని గర్వంగా పొగరగా అన్నాడు దినకర్. ఆ మాటతో స్టీఫెన్ కళ్ళల్లో భయం అంతకంతకు పెరిగింది. అతని నుదురు మొత్తం చెమటతో నిండిపోయింది. మిస్టర్ శివతో ఇలా మాట్లాడటానికి ఇతనికి ఎంత ధైర్యం? చూస్తుంటే ఇతనికి మిస్టర్ శివ గురించి తెలియనట్లుంది. తన ముందు కూర్చున్న వ్యక్తే ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన ఫేమస్ యంగ్ మాస్టర్ శివ అని తెలియకుండానే మా బావ శివ అని గొప్పగా మాట్లాడుతున్నాడు.
వీడి పని ఈ రోజు అయిపోయేటట్లే ఉంది అని అనుకున్నాడు స్టీఫెన్. ఏంటి అలా బొమ్మలా నిల్చొనున్నావు? నేను మాట్లాడుతుందేంటో నీకు అర్థమైందా లేదా? నిన్ను అడిగిన అగ్రిమెంట్స్ పై సిగ్నేచర్ చెయ్యి. అంతేకాదు నీ వెంటున్న ఈ నీ ఫ్రెండ్ కి ఏది మంచో ఏది చెడో తెలియనట్లుంది. వెంటనే నాకు అపాలజీ చెప్పమను, లేదంటే మాత్రం ఈ రోజే ఇతని చావు అని స్టీఫెన్ వైపు అసంతృప్తిగా చూస్తూ అన్నాడు దినకర్. ఏంటి, నేను నీకు అపాలజీ చెప్పాలా? సురభి గ్రూప్స్ షేర్స్ నీకు బదిలీ చేయాలా? అసలు అలా అడగడానికి నీకేం హక్కుంది అని దినకర్ వైపు ఇంట్రెస్ట్ గా చూస్తూ అన్నాడు శివ. ఆ మాటతో దినకర్ శివ వైపు సూటిగా చూస్తూ, నీకు ఒకసారి చెప్తే అర్థం కాలేదా? వెంటనే నాకు అపాలజీ చెప్పు. అండ్ నన్ను అడిగే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సురభి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా బావగారి ఆస్తి. నేను మా ఆస్తులను మా పేరు మీదకి బదిలీ చేయించుకుంటున్నాను. మధ్యలో నీ పెత్తనం ఏంటి? అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి నీకేం రైట్స్ ఉన్నాయి అని అసహనంగా అంటూ, ఏ స్టీఫెన్, ఎవరి తెలివి తక్కువ పిల్లాడు? నీ బిజినెస్ ఫ్రెండా? నేనెవరో అతనికి చెప్పు. మా అక్క మా బావగారు ఏ పొజిషన్ లో ఉన్నారో చెప్పు, లేదా నేనే అతనికి లెసన్ నేర్పించాల్సి ఉంటుంది అని ఆర్డర్ వేశాడు. అతని ఒపీనియన్ ప్రకారం శివ స్టీఫెన్ కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఏదో ఈ హైదరాబాద్ లో ఒక చిన్న బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండొచ్చు. బట్ నేను మిస్ సువిక్ష యొక్క ఫాలోవర్ని. నన్ను ఎదిరించే ధైర్యం, నా ముందు తలెత్తుకుని మాట్లాడే ధైర్యం ఎవరికుంది అని పొగరుగా అనుకుంటున్నాడు దినకర్. కానీ దినకర్ మాటలకి స్టీఫెన్ కి వణుకు పుడుతుంది. నిజంగా ఈ దినకర్ తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు అని అనుకుని వెంటనే ఏం చెప్తాడా అని శివ వైపు చూశాడు. మాస్టర్ శివ, నువ్వు మాస్టర్ శివ గురించి మాట్లాడుతున్నావా? నాకు నిజంగా తెలియదు మీ అక్క మీ బావ ఏ పొజిషన్ లో ఉన్నారో, కాస్త చెప్తావా అని నవ్వుతూ అన్నాడు శివ. వాట్, నీకు ఇంపీరియల్ సర్కిల్లో నాయక్ ఫ్యామిలీ గురించి కూడా తెలియదా అని శివ వైపు చులకనగా చూస్తూ, నువ్వు నిజంగా ప్రపంచాన్ని చూడని బావిలోని కప్పవి. నీతో మాట్లాడడం కూడా నాకు సిగ్గుగా ఉంది. నేను ఈ నాయక్ ఫ్యామిలీ గురించి చెప్తాను విను. ఇంపీరియల్ సర్కిల్లోని 5 గొప్ప వంశాలలో నాయక్ ఫ్యామిలీ కూడా ఒకటి. అయినా స్టీఫెన్, ఇలాంటి ఒక వేస్ట్ ఫ్రెండ్ ని నీ పక్కన పెట్టుకుని నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు. ఇతన్ని చూస్తుంటే చాలా పేదవాడిలా ఉన్నాడు. బహుశా ఇతని బిజినెస్ లక్షల్లోనే ఉండుండొచ్చు. అవునా? ఆ మాత్రానికి మరీ ఇంత గర్వమా? సూటిగా చెప్పాలంటే ఇంపీరియల్ సర్కిల్లో నా పొజిషన్ ఇతని కంటే బెటర్ గానే ఉంటుంది. నువ్వు నిజంగా బావిలో కప్పవి. అసలు ఇంపీరియల్ సర్కిల్ ఫ్యామిలీస్ గురించి నీకు తెలుసా? ఆ ఫ్యామిలీస్ లో నాయక్ ఫ్యామిలీ ఎంత గొప్పదో తెలుసా అని చాలా గొప్పగా అన్నాడు. అతను ఆ విషయాలన్నీ చెప్పేటప్పుడు అతని మొహంలో గర్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఓహో, నిజమా? ఇంపీరియల్ సర్కిల్లో నాయక్ ఫ్యామిలీ అంత పవర్ఫుల్లా అని కూల్ గా టీ సిప్ చేస్తూ, నాకు ఇంపీరియల్ సర్కిల్లో నాయక్ ఫ్యామిలీ గురించి 1-2 విషయాలు తెలుసు. బహుశా నాయక్ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్, కానీ ఇది కేవలం కొంతవరకు మాత్రమే అని అన్నాడు. వాట్ నాన్ సెన్స్, అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నాయక్ ఫ్యామిలీ గురించి అలా మాట్లాడటానికి నీకెంత ధైర్యం? అసలు నువ్వెవరు అలా మాట్లాడటానికి అని అన్నాడు దినకర్. అది ముఖ్యం కాదు, నువ్వెవరనేది ముఖ్యం. మాస్టర్ శివ గురించి కూడా నాకు 1-2 విషయాలు తెలుసు, కానీ అతనికి నీలాంటి బావమరిది ఉన్నాడని నాకైతే తెలియదు. నేను దాని గురించి ఎప్పుడు వినలేదు కూడా. అసలు ఇంపీరియల్ సిటీ యంగ్ మాస్టర్ శివ వైఫ్ సువిక్ష అని కూడా నాకు తెలియదు అని దినకర్ వైపు హేళనగా చూస్తూ అన్నాడు శివ. ఏమిటి, ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన యంగ్ మాస్టర్ శివ నీకు తెలుసా అని శివ వైపు ఆశ్చర్యంగా చూస్తున్న దినకర్ ఫేస్ అంతలోనే కోపంగా మారిపోయింది. అసలు నీ గురించి నువ్వు చాలా ఎక్కువ అంచనా వేసుకుంటున్నట్లున్నావు. నువ్వెవరనుకుంటున్నావు? ఇక్కడ సంపద లేదు, కానీ అక్కడ యంగ్ మాస్టర్ శివ గురించి తెలుసా? నా కజిన్ కి మాస్టర్ శివకి మధ్య ఉన్న రిలేషన్ గురించి అర్థం లేని మాటలు మాట్లాడటానికి నీకెంత ధైర్యం? అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? స్టీఫెన్, నీ ఫ్రెండ్ మెథడ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఇలానే మాట్లాడితే ఖచ్చితంగా మా సువీక్ష చేతిలో చచ్చిపోతాడు. అసలు ఇతను నా కజిన్ గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడటం నాకేమాత్రం నచ్చలేదు. వెంటనే ఇతని అంతు తేల్చడానికి నువ్వెవరో ఒకరిని ఏర్పాటు చేయాల్సిందే అని కోపంగా ఆర్డర్ వేశాడు దినకర్. అతని మాటలు వింటున్న స్టీఫెన్ అంతకంతకు షాక్ అవుతున్నాడు. ఎవరిదాకో ఎందుకులే, కానీ నీ కజిన్ ని పిలువు, తను నాతో మాట్లాడే ధైర్యం చేస్తుందేమో చూద్దాం అని చిరుమందహాసంతో దినకర్ వైపు చూస్తూ అన్న శివ, బై ద వే, ఇంకా నీ బావ అన్నావు చూడు, ఇంపీరియల్ సర్కిల్లోని ఫేమస్ మాస్టర్ శివ, అలానే అతనికి కూడా కాల్ చేసి నేను రమ్మన్నానని చెప్పు అని అన్నాడు. వాట్ ఆర్ యు టాకింగ్ అని షాక్ అయి శివ వైపే చూస్తూ ఉన్నాడు దినకర్. అతనికి మాటలు రావట్లేదు. అసలు నాయక్ ఫ్యామిలీని చిన్న చూపు చూస్తూ తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఇంత ధైర్యంగా మాట్లాడతాడని అతను అస్సలు అనుకోలేదు. అప్పటికి స్టీఫెన్ మాస్టర్ శివ అని పిలుస్తున్నా వినిపించుకోలేని చెవిటివాడిలా అయ్యాడు దినకర్. ఏంటి, నీకు పిలిచే ధైర్యం లేదా? అయితే నువ్వు చెప్పిందంతా ఫేక్ అయి ఉంటుంది అని టీ సిప్ చేస్తూ అన్నాడు శివ. షటప్, నువ్వు చావును వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావని నాకు అనిపిస్తుంది అని కోపంగా అన్నాడు దినకర్. శివ యాటిట్యూడ్ అతను భరించలేకపోతున్నాడు. అయితే అతనికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అతనికి ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన యంగ్ మాస్టర్ శివ గురించి తెలియదు. అతను ఇంతకు ముందు ఎప్పుడు శివని చూడలేదు. అలాంటప్పుడు అతన్ని ఎలా పిలవగలడు? స్టీఫెన్, నీ ఫ్రెండ్ చాలా యాటిట్యూడ్ తో ఉన్నాడు. నువ్వు అతనికి గుణపాఠం చెప్తావా? నేను చెప్పాలా? అసలు అతను యంగ్ మాస్టర్ శివని మా సువీక్ష అతని పిలవమని అడుగుతున్నాడు. నేను ఇప్పుడు సువీక్ష అక్కకి ఫోన్ చేయబోతున్నాను. తను వస్తే మాత్రం ఈ వ్యక్తితో పాటు నువ్వు కూడా చస్తావు
అని విపరీతమైన కోపంతో ఊగిపోతూ వెంటనే కొద్దిగా పక్కకు వెళ్లి తన మొబైల్ తీసి సుభిక్ష నెంబర్ కి డయల్ చేస్తూ శివ స్టీఫెన్ల వైపు అసహనంగా చూస్తూ ఉన్నాడు దినకర్. సుభిక్ష శివని ఫేస్ చేస్తుందా? శివ సుభిక్షని ఎలా డీల్ చేయబోతున్నాడు? శివని బ్లేమ్ చేస్తున్న దినకర్ పొజిషన్ ఎలా మారబోతుంది? శివ చేతిలో తన్నులు తిన్న సాకేత్ చెల్లెలకి బుద్ధి చెప్తాడా, లేదంటే మళ్ళీ శివపై అటాక్ చేస్తాడా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.